ప్రశ్నోపనిషత్ కార్యక్రమానికి స్వాగతం. తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు పీఠం శ్రీ సిద్ధేశ్వరి పీఠం. మహిమాన్వితుడైనటువంటి తెలుగు యోగి మౌనస్వామి స్థాపించినటువంటి ఆ సిద్ధేశ్వరి పీఠానికి పీఠాధిపతుల పరంపరలో ప్రస్తుతం పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు 5వ పీఠాధిపతిగా అనుగ్రహిస్తున్నారు. ఆ సిద్ధేశ్వరి పీఠంలో ఉన్నటువంటి దేవతల గురించి స్వయంగా వారే ఆ దేవతల విశేషాల గురించి మనకి తెలియజేస్తున్నారు. స్వామివారిని అడిగి ఆ పీఠ దేవతల విశేషాలను తెలుసుకుందాం. ముందుగా స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ, నారాయణ నారాయణ. స్వామివారు పీఠంలో సంతాన వేణుగోపాల స్వామిని మౌనస్వామి ప్రతిష్ఠించారు. ఎవరైనా సరే సంతానం లేమితో ఇబ్బంది పడుతుంటే, మంచి సంతానం కావాలనుకున్నటువంటి వాళ్ళు స్వామిని పూజిస్తే, ప్రత్యేక పూజలతో అర్చిస్తే, నైవేద్యాలు పెడితే సంతానాన్ని అనుగ్రహిస్తాడు సంతాన వేణుగోపాల స్వామి అని కనిపిస్తున్నది. ఆ స్వామి గురించినటువంటి విశేషాలను తెలియజేస్తారా? సంతానం కావాలనుకున్నటువంటి వాళ్ళు సంతాన గోపాల మంత్రం చేయటం మంత్రశాస్త్రంలో ఉన్నది. ఆ మంత్రానుష్ఠానం చేయించి అక్కడ గోపాలస్వామిని ప్రతిష్ఠించటం జరిగింది. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వేణుగోపాలస్వామి ఆయన సంతానాన్ని ఎవరు కోరినా అర్థించిన వాళ్లకు ప్రసాదించడం జరుగుతూ ఉన్నది. అంతేకాదు మౌనస్వామి మరొక అపూర్వమైన పని కూడా చేశారు. ఆ విగ్రహంలో నుంచి సంతాన గోపాల సాలగ్రామాన్ని సృష్టించి ఇచ్చారు. అది ఇవాళ కూడా పీఠంలో మా దగ్గర ఉంటూనే ఉన్నది. ఆ విగ్రహం దగ్గరికి స్వయంగా వెళ్ళి పూజ చేయలేనటువంటి వాళ్ళు మేము ఎప్పుడన్నా సంచారంలో ఉన్నప్పుడు ఆ సంతాన గోపాల సాలగ్రామానికి పూజ చేసి ఫలితాన్ని పొందటం కూడా జరుగుతూ ఉన్నది. అంతేకాక ఇటీవల మరికొన్ని కూడా చేశారనుకోండి. మా పూర్వస్వామి పుత్రకామేష్టి యజ్ఞం కూడా చేయించటం మొదలుపెట్టారు. సంతాన గోపాల మంత్రము, వైదికమైనటువంటి ప్రక్రియలు ఇవన్నీ వినియోగించి ప్రతి సంవత్సరం కూడాను ఒక 150-200 మంది దానివల్ల ఉపకారం పొందుతున్నారు సంతానాన్ని. సరే, అది మరొక విభాగం అనుకోండి. ఏదైనప్పటికీ కూడా సంతాన గోపాల స్వామి ప్రత్యేకంగా ఆయన అనుగ్రహిస్తున్నాడు. కుర్తాళంలో సంతానం లేని వాళ్లకు అనుగ్రహిస్తున్నాడు. రాధాకృష్ణుల మందిరం కూడా మనకి సిద్ధేశ్వరి పీఠంలో కనిపిస్తున్నది. అలా రాధాకృష్ణులకు నిత్య పూజలు చేయటానికి, వాళ్ళని అక్కడ ప్రతిష్ఠించడానికి గల విశేషాలను తెలియజేస్తారా స్వామివారు? అది నాకు సంబంధించినటువంటి అంశం అనుకోండి. నేను సన్యాసం తీసుకున్న తర్వాత బృందావనానికి వెళ్ళి అక్కడ ఉండిపోదాము అనుకున్నప్పుడు శివచిదానంద భారతీ స్వామి వారు ఉన్నారు. ఆయన అన్నారు, ఈ దేవతను రాధాదేవిని అడగండి, పీఠాధిపతిగా మీరు రావాలని నా కోరిక, ఆమె కూడా అంగీకరిస్తుందని నాకు విశ్వాసం. అంటే అప్పుడు అమ్మని అడిగాను, అమ్మ నేను వచ్చి బృందావనంలో ఉందామనుకుంటున్నాను, మరి స్వామివారు ఇట్లా అడుగుతున్నారు అంటే అంగీకరించిన ఆయన, నేను అక్కడికి మాత్రం రానా ఏమిటి, నువ్వు ఎప్పుడు పిలిస్తే అక్కడికి వస్తాను అన్నది రాధాదేవి. అందువల్ల నా తృప్తి కోసం ఏదో ధ్యానంలో పిలవటము, మంత్రంతో పిలవటం ఎట్లా ఉన్నా కూడా నా ఇష్టదేవత కాబట్టి ఆమె యొక్క మందిరాన్ని కూడా పెడితే బాగుంటుంది అని అనిపించి రాధాకృష్ణుల విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించి నిత్య పూజలు జరిగేట్టుగా ఏర్పాటు చేయటం అయింది. ప్రేమదేవతలైనటువంటి ఆ ఆది దంపతులు ఆ రాధాకృష్ణులు ఇవాళ బృందావనంలో పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ, మామూలుగా అయితే యజ్ఞములు యాగములు చేస్తే కానీ ఇవ్వనటువంటి అనుగ్రహాన్ని రాధాకృష్ణులు ప్రేమతో పూజిస్తే, భావసాధన చేస్తే అనుగ్రహిస్తారు. అలాంటి అనుగ్రహాన్ని వాళ్ళు ప్రసాదిస్తున్నారు. యోగ నరసింహస్వామి దేవాలయం కనిపిస్తున్నది మనకి కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో. మామూలుగా నరసింహస్వామి అంటే కోపంగా, క్రోధంగా ఉండి దుష్ట శిక్షణ చేయటానికి ఉంటాడు. దుష్టగ్రహ బాధలను పోగొట్టుకోవటం కోసం ఎక్కువగా నరసింహస్వామిని అర్చించడం జరుగుతున్నది. మరి కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో యోగ నరసింహస్వామిగా ఆయన ప్రతిష్ఠించడానికి గల కారణం తెలియజేస్తారా స్వామివారు? నరసింహస్వామి యొక్క అవతారం భాగవతంలో వచ్చిన తర్వాత భాగవతానికి సంబంధించినంత వరకు ఆయన వచ్చి హిరణ్యకశిపు సంహారం చేశాడు. ప్రహ్లాదుడు ప్రార్థిస్తే శాంతించాడు, అవతారాన్ని చాలించి వెళ్ళిపోయినాడు.
కానీ తర్వాత ఎన్నో కథలు వచ్చినాయి. ఆయన లక్ష్మీదేవిని కోయపిల్లగా ప్రేమించి వివాహం చేసుకున్నాడు, లక్ష్మీ నరసింహస్వామి అయినాడు. భక్తులకు యోగ సిద్ధులను అనుగ్రహించాడు, అందువల్ల యోగ నరసింహస్వామి అయినాడు. ఇట్లా నరసింహస్వామి యొక్క వివిధ మూర్తులను భక్తులు ధ్యానించి భావించి తమకు దర్శనమిచ్చినటువంటి మూర్తులను వివిధ ప్రదేశాలలో ప్రతిష్ఠించారు. ఇవాళ ఆంధ్రదేశంలో సింహాచలం, వేదాద్రి, యాదగిరి, మంగళగిరి మొదలైనటువంటి అన్ని చోట్ల ఉన్నాయి. ఇట్లా ఆ నరసింహస్వామి యొక్క వివిధ మూర్తులు కేవలం పరాక్రమము, దుష్ట సంహారం మాత్రమే కాకుండా ఓ ప్రేమస్వరూపునిగా లక్ష్మీ నరసింహస్వామిగా, ఒక యోగ సిద్ధులను ప్రసాదించేటువంటి యోగ నరసింహస్వామిగా ఆయన వివిధ రూపాలలో వివిధ ప్రదేశాలలో అనుగ్రహిస్తున్నాడు. మౌనస్వామి యోగి గనుక, తపస్వి గనుక ఆ సాధనలో ముందుకొచ్చేటువంటి వాళ్లకు సహాయం చేయటం కోసం యోగ నరసింహస్వామిని స్థాపించాడు ఆయన. దానివల్ల చాలామంది తమ సాధనలో ముందుకు వెళ్ళగలుగుతున్నారు యోగ సాధనలలో. సింహముఖం కలిగినటువంటి నరసింహస్వామితో పాటుగా సింహముఖ స్వరూపిణి అయినటువంటి ప్రత్యంగిరాదేవి పాతాళ ప్రత్యంగిరగా ఇవాళ కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో పూజలు అందుకుంటున్నది. విశేషించి మంగళవారం పూట రాహుకాల పూజలో అమావాస్య వేళ ప్రత్యంగిర హోమంలో కొన్ని వేల మంది భక్తులు వచ్చి పాల్గొనటం జరుగుతున్నది. ఎటువంటి దుష్టగ్రహ బాధలైనా సరే తొలగించేటువంటి దేవత. అందులో ముఖ్యంగా రాజకీయాల్లో కూడా అభివృద్ధి కలుగుతుంది ఆమెను పూజిస్తే అని చెప్పి ఎందరో రాజకీయవేత్తలు కూడా వచ్చి అక్కడ పూజిస్తున్నారు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో ప్రత్యంగిరాదేవిని. ఆ పాతాళ ప్రత్యంగిర విశిష్టతను వివరిస్తారా స్వామివారు? పాతాళ ప్రత్యంగిర మనకు మామూలుగా పాతాళ అనగానే చాలా సంవత్సరాల కింద పాతాళ భైరవి అని ఒక సినిమా వచ్చింది. అంటే పాతాళంలో ఉన్నటువంటి భైరవీదేవి అని చెప్పి, అంటే పాతాళంలో కొందరు దేవతలు ఉన్నారు, వాళ్ళకు పూజలు జరుగుతూ ఉంటాయి. అట్లనే ప్రత్యంగిరాదేవి అధర్వణ వేదంలో ఉన్నటువంటి దేవత, హిమాలయాలలో వెలసిన దేవత, అంగిరస మహర్షి దర్శించినటువంటి మహాశక్తి. ఆమె యొక్క సహాయంతో ఆయన ఇంద్రశత్రువులైన రాక్షసులను ఎందరినో తన మంత్ర ప్రభావంతో ప్రత్యంగిర ప్రయోగంతో సంహరించాడు. అటువంటి ఆ ప్రత్యంగిరను ఆ రోజుల్లో అందరూ ఉపాసించారు. యథా త్వాంగిరస పూర్వే భృగవశ్చాపశేధిరే అత్రేశ్చ వశిష్ఠాశ్చ. ఆత్రేయులు అత్రి మహర్షి యొక్క సంతానం, వాసిష్ఠులు, భార్గవులు అందరూ ఉపాసించినటువంటి దేవత. ఆంధ్రదేశంలో కూడా ఒకప్పుడు బాగా ఉండేది. కొన్ని వందల సంవత్సరాల కింద ప్రత్యంగిర చేసేవాడి పంచన ఉండకూడదు, శరభసాళ్వం చేసేవాడి చెంతన ఉండకూడదు అని ఒక నానుడి కూడా పుట్టింది. తీవ్ర దేవత, ఆ ఉపాసకుల జోలికి పోకూడదు అని చెప్పి. తమిళ దేశంలో కూడా బాగా ప్రసిద్ధిగా మహాప్రత్యంగిరాలయం ఉన్నది చిదంబరం ప్రాంతంలో, అయ్యావరం ఆ దగ్గర. ఇక్కడ ఒక కథ ప్రసిద్ధిగా ఇటీవల ఏమిటి అంటే, ఆ మహాతీవ్ర దేవత అయినటువంటి ఆ దేవాలయంలో ప్రత్యంగిరా మంత్రంతో కొన్ని వందల మంది బ్రాహ్మణులను పెట్టి తీవ్రద్రవ్యమైనటువంటి మిరపకాయలతో కొన్నాళ్ళు హోమం చేయిస్తే శత్రువులను జయించి ఒక వ్యక్తి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం జరిగింది అని ప్రజలలో కథలు వ్యాపించి ఉన్నాయి. ప్రత్యంగిర తమిళ దేశంలో బాగా ప్రసిద్ధి చెందింది. అనేక చోట్ల దేవాలయాలు నిర్మితమైనవి. తమిళనాడులో ఉన్నటువంటి సిద్ధేశ్వరి పీఠంలో కూడా మా పూర్వస్వామి శివచిదానంద భారతీ స్వామి పాతాళ ప్రత్యంగిరను స్థాపించాడు. అది ఇప్పుడు చెప్పినట్లుగా కొన్ని వందల మంది, వేల మంది ఇవాళ సిద్ధేశ్వరి పీఠంలో ఉన్న ప్రత్యంగిర మందిరానికి వచ్చి పూజలు చేయించుకొని తమ కష్టాలు తీర్చుకుంటున్నారు. అక్కడ ఒక మహాశక్తి ప్రత్యంగిర, ఆవిడ భక్తులకు దర్శనమిస్తున్నది, పనిచేస్తున్నది. అమావాస్య హోమం అని అంటే కొన్ని వేల మంది వస్తున్నారు. అందరికీ కూడా అక్కడ అన్నశాంతి జరుగుతున్నది. ఇట్లా ఆ తర్వాత మేము కూడా అనేక చోట్ల ప్రత్యంగిర దేవాలయాలు, ఎటువంటి ప్రయోగ బాధలైనా సరే ఆమె తీర్చేస్తుంది ప్రత్యంగిర. కఠోరమైన శాతబళ్ళు, ప్రయోగాలు ఇలాంటి వాటి అన్నింటినీ కూడాను ఆ దేవత వేగంగా తొలగిస్తుంది. మహాశక్తి, ఎందుకంటే అత్యంత ఉగ్రదేవత కాబట్టి ఆ దేవత బహుముఖ్యమైనటువంటి ప్రజ్ఞతో వేల తలలు కలిగినటువంటి ఆ దేవత శీర్షణ్వతీం కర్ణవతీం బహురూపాం అని చెప్పబడింది. ఆ దేవతా అనుగ్రహం వల్ల ఎంతోమంది ఉపకారాలు పొందుతున్నారు. మేము కూడా గుంటూరులో, హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో అనేక స్థలాలలో ప్రత్యంగిర మందిరాలు స్థాపించడం జరిగింది. అందులో కొన్ని పాతాళ ప్రత్యంగిరాలను కూడా పెట్టాము. స్వామివారు సామాన్యంగా కాళీదేవిని కనుక చూస్తే, ఆమె రూపాలను కనుక చూస్తే
వివిధ రూపాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ఉగ్రదేవతగా అమ్మవారిని పూజించటం కనిపిస్తూ ఉన్నది. వివిధ దేవాలయాల్లో అమ్మవారిని చూస్తే ఉగ్రస్వరూపిణిగా అమ్మవారి దర్శనమిస్తూ ఉన్నది నల్లక. అటువంటిది కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో ఆమె శ్వేతకాళిగా అంటే తెల్లగా ఉండి చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నమూర్తిగా దర్శనమిస్తూ ఉంటుంది. ఆ విశేషాలను తెలియజేస్తారా? కాళీదేవిని అక్కడ స్థాపించటంలో ఓ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉన్నది. కాళీ తీవ్రదేవత మాత్రమే మామూలుగా అయితే శత్రు సంహారం కోసం, రాక్షస సంహారం కోసం అవతరించినటువంటి దేవతగా మనకు పురాణాలు చెప్తున్నాయి. కానీ ఆమెను కూడా ఒక ప్రేమస్వరూపిణిగా భావించినటువంటి కథలు ఉన్నాయి. ఆమె తీవ్రతను తగ్గించడానికి ఎవరికీ కాకపోతే శివుడే ఒక శిశువు రూపంలో ఆమె దగ్గర ఉండేసరికి ఆమె కాలు పొరపాటున తగిలి శిశువు అని తెలుసుకొని ఆ తీవ్రతంతా పోయి బాలుణ్ణి ఎత్తుకున్నది అని మనకు పురాణాలలో కథలు ఉన్నాయి. అంతేకాకుండా మనకు రామకృష్ణ పరమహంస ఉన్నాడు. ఇటీవలి కాలంలో ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఆమెను ప్రేమమూర్తిగా దర్శించాడు, ఆమెను తల్లిగా భావించాడు, ఆమె యొక్క వాత్సల్యాన్ని అనుభవించాడు. అంటే తీవ్రదేవతలు కూడా ప్రేమకు వశులైతారు. ఆ ప్రేమకు వశులు కావటం వల్ల వాళ్ళు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. గుంటూరులో కూడా నా కోసం అవతరించినటువంటి 500 ఏళ్ల క్రింద నేను హిమాలయాలలో పూజించిన దేవత విగ్రహ రూపంలో వచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఆ దేవత కూడా తీవ్రదేవతే. కానీ నా దగ్గరికి మళ్ళీ వచ్చిన తర్వాత ఆమె ప్రేమమూర్తిగా భాషిస్తూ ఉన్నది. ఒక దర్శన అనుభూతులు కలిగినటువంటి ఒక యోగి అన్నాడు ఒకసారి వచ్చి, స్వామివారు నేను అమ్మవారు వచ్చినప్పుడు చూశాను, చాలా తీవ్రంగా ఉంది. కానీ మళ్ళీ ఒక నెల తర్వాత వచ్చాను, ఇప్పుడు చూస్తే చాలా ప్రేమమూర్తిగా కనిపిస్తున్నది. మీరు ఆమెను ఎలా మార్చారు ప్రేమమూర్తిగా అన్నారు. నేను మార్చటం ఏమున్నది, ఆమె వాత్సల్యంతో నన్ను అభిమానిస్తూ ప్రేమిస్తూ దయ చూపిస్తున్నది. అలా చూపించమన్నాను, అందుకని ఆమె ప్రేమమూర్తిగా ఉన్నది ఇప్పుడు. అలానే కుర్తాళంలో కూడా ఆ ప్రేమ అనేటువంటిది ఇంకా సాత్వికంగా సుందరంగా ఉంటే బాగుండును. అమ్మవారి మూర్తులలో శ్వేతకాళి రూపం కూడా ఉన్నది. అందువల్ల శ్వేతకాళిగా పాలరాతి విగ్రహంతో అమ్మవారిని చేయించటం జరిగింది. ఆమె ఇవాళ ప్రేమ వర్షాన్ని కురిపిస్తున్నది, అనుగ్రహాన్ని చూపిస్తున్నది. అలా కాళీదేవి యొక్క దివ్యమైనటువంటి అనుభూతులు ఎన్నో ఎన్నో వస్తున్నాయి. మధ్య మనం హోమం చేస్తూ ఉన్నప్పుడు ఆ కాళీ విగ్రహం ముందున్నటువంటి హోమకుండం నుంచి దివ్యమైనటువంటి పరిమళాలు రావటము వచ్చినాయి. అంతేకాక నీ శరీరంలో నుంచి మంచి కాంతి కూడా వస్తే చాలామంది చూశారు కదా ఒకసారి ఇటీవల. అలా కాళీదేవి ఎన్నో అనుగ్రహాలు చూపిస్తున్నది. అక్కడ మనకి భైరవుడు కనిపిస్తున్నాడు, కాళీదేవితో పాటుగా కాలభైరవుడు కనిపిస్తున్నాడు. సామాన్యంగా భైరవుడు కాలభైరవుడు అంటే కాశీక్షేత్ర రక్షకుడిగా ఆయన భావించటం జరుగుతున్నది. ఎవరైనా సరే కాశీలో అడుగు పెట్టాలి అంటే భైరవుడి అనుజ్ఞ తప్పనిసరిగా తీసుకోవాలి అని. మరి అటువంటి భైరవుణ్ణి ఆ ప్రాంగణంలో పూజించడానికి గల కారణం ఏమిటి? అంతేకాకుండా కాళీ కాలభైరవులు ఒకే చోట ఉండటం మనకి కాశీలో కపాలమోచన తీర్థంలోనే కనిపిస్తున్నది. ఇక్కడ వాళ్ళిద్దరినీ కూడాను ఒకే చోట పెట్టి పూజించడానికి గల విశేషాలని వివరిస్తారా? కాశీలోనే కనిపించింది కదా ఉదాహరణ. భైరవాలయం కపాల భైరవుడు అక్కడ దివ్య భూమికల నుండి అక్కడ అవతరించినప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి బ్రహ్మకపాలం అక్కడ పడిపోయింది. అంతకుముందు చేతికి అంటుకొని ఉన్నటువంటిది, అందుకని దాన్ని కపాలమోచన తీర్థము అన్నారు. అక్కడ ఆయన కాళీదేవితో సహా అక్కడ కాపురం పెట్టాడు అని స్కాంద పురాణంలో ఉన్నది. అంటే కాళీదేవి భైరవుని యొక్క భార్య అయింది. అక్కడ కాళీకాల భైరవులు ప్రేమస్వరూపులుగా దంపతులుగా ప్రకాశిస్తున్నారు. అంటే తీవ్రస్వరూపుడు భయంకరుడు అయినటువంటి భైరవుడు కూడా కాళీదేవి యొక్క ప్రేమకు వశుడై అక్కడ కాపురం చేస్తున్నాడు. అందుకని కపాలమోచన తీర్థంలో కపాల భైరవుడు అని అంటారు, అక్కడ లాట్ భైరవుడు అని చెప్పి. అక్కడ సంవత్సరానికి ఒకసారి భాద్రపద పూర్ణిమ నాడు కాళీ కాలభైరవుల కళ్యాణం చేస్తారు. కొన్ని లక్షల మంది వస్తారు అక్కడికి. మామూలుగా అయితే శివపార్వతుల కళ్యాణం చేస్తారు, సీతారాముల కళ్యాణం చేస్తారు, అప్పుడప్పుడు లలితా కామేశ్వరుల కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ కాళీ కాలభైరవుల కళ్యాణం చేయటం కాశీలోనే. అక్కడి నుంచి ఆ దేవతల భక్తులం కాబట్టి మనం కుర్తాళంలోనూ ఇతర ప్రదేశాలలోనూ కూడా నేను కాళీ కాలభైరవ కళ్యాణం చాలా చోట్ల చేయిస్తూ ఉన్నాను. అట్లా
భైరవుడు కాళీదేవి యొక్క భర్తగా కుర్తాళంలో ప్రకాశిస్తున్నాడు. భక్తులను అనుగ్రహిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, కష్టాలు తీరుస్తున్నాడు. ప్రశ్నోపనిషత్ కార్యక్రమంలో స్వల్ప విరామం. ప్రశ్నోపనిషత్ కార్యక్రమానికి పునః స్వాగతం. ఈ కాళీ కాల భైరవులను ఒకే చోట ప్రతిష్ఠించారు భార్యాభర్తలుగా. వాళ్ళను ఉపాసిస్తే మామూలుగా భైరవుడు మృత్యువును తప్పిస్తాడు, కాళీదేవి కాలస్వరూపిణి అని చెప్పారు. మరి వాళ్ళని అక్కడ ప్రేమదేవతలుగా పూజిస్తున్నారు కదా, వాళ్ళు ఈ ఫలితాలను కూడా ఇస్తారంటారా? ఫలితాలు ఇవ్వటం అనేది శక్తి మీద ఆధారపడి ఉంటుంది. శక్తి ఎక్కడికి పోతుంది? వాళ్ళు ప్రేమస్వరూపులుగా ఉన్నా వాళ్ళ శక్తి అనుగ్రహిస్తారు, ప్రేమతో అనుగ్రహిస్తారు. ప్రేమతో పూజిస్తే ఇంకా తొందరగా అనుగ్రహిస్తారు. మామూలుగా కఠోరమైనటువంటి తీవ్ర తపస్సులు చేసి లక్షల కోట్ల ఆహుతులతో హోమాలు చేసి అనేక సంవత్సరాల పాటు ఉపవాసాలు చేసి మంత్రజపం చేసి కఠోర దీక్షలతో ఉంటే గాని రానిది ప్రేమతో ఇంకా తొందరగా వస్తుంది, చాలా వేగంగా వస్తుంది. అందువల్ల ప్రేమమూర్తులుగా ప్రతిష్ఠించినందువల్ల మరింత ఉపకారం జరుగుతుంది. ఆ భావనతో గనక సాధన చేస్తే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో దేవతలకు నిత్య పూజలు, ప్రతిరోజు ఎన్నో విశిష్టమైనటువంటి సేవలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను గో మహాలక్ష్మిగా భావించి సకల దేవతా స్వరూపమైనటువంటి ఆవును పూజించేటువంటి సంప్రదాయం ఉన్నది. దేవతల్ని ఎంత భక్తిగా శ్రద్ధగా పూజిస్తామో అట్లా స్వయంగా పీఠాధిపతులైనటువంటి మీరు ఆ గోమాతను పూజించేటువంటి సంప్రదాయం ఉన్నది పీఠంలో. ఆ గోపూజకు సంబంధించినటువంటి విశేషాలను తెలియజేస్తారా స్వామివారు? పీఠాలలో గోపూజ చేయటం చాలా సహజం. మామూలు వాళ్ళు కూడా గోపూజ చేయాలి, చేస్తే చాలా మంచిది. గోవు సర్వదేవతా స్వరూపం. గోవు యొక్క శరీరంలో సర్వదేవతలు ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా శివుడు కూడా మరి నందీశ్వరుడు, నందివాహనుడు కదా ఆయన. అట్లనే రాధాకృష్ణులు బృందావనంలో గోపూజ, అది గోలోకం. స్వయంగా కృష్ణుడు కూడా గోపూజ చేశాడు, సురభిని పూజించినట్టుగా కనిపిస్తున్నది. అట్లా గోవులు అంటే రాధాకృష్ణులకు చాలా ఇష్టం. కృష్ణుడు గోపాలకుడు. అట్లా గోపాల శబ్దం ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది. అటువంటి గోపూజ జరిగేట్టయితే సర్వదేవతలకు, విశేషించి కృష్ణుడికి చాలా ఇష్టం. కాబట్టి గోపూజ చేయటం అనేటువంటిది అదొక అదృష్టంగా భావించి చేయటం జరుగుతూ ఉన్నది. కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో పీఠ వ్యవస్థాపకుడైనటువంటి మౌనస్వామికి సంబంధించినటువంటి సమాధి మందిరం మనకి కనిపిస్తున్నది. ఆ మౌనస్వామి సమాధి మీద నీలకంఠేశ్వర స్వామి స్వరూపంగా శివలింగం ప్రకాశిస్తున్నది. అలాగే మౌనస్వామితో పాటుగా పూర్వ పీఠాధిపతులైనటువంటి త్రివిక్రమ రామానంద భారతీ స్వామివారిది, శివచిదానంద భారతీ స్వామివారి సమాధులు కూడా అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఆ మౌనస్వామి సమాధి మందిరంలో ధ్యానం చేసిన ప్రతి వాళ్ళు కూడాను అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు, ధ్యాన సాధనలో ముందుకు వెళ్తున్నారు. అలాగే మౌనస్వామి కూడా అక్కడ కనిపిస్తున్నాడు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. ఆ విశేషాలను తెలియజేస్తారా స్వామివారు? ఒక దేవత, ఒక సిద్ధుడు, ఒక యోగి కనిపించటం అనేటువంటిది ఆ చేసే వ్యక్తి యొక్క సాధనను బట్టి ఉంటుంది. కొంతమంది సాధకులు తీవ్ర సాధకులు కావటం వల్ల ఆయన అక్కడ వాళ్ళకు దర్శనమిస్తూనే ఉన్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అన్నామలై యూనివర్సిటీకి భూరి విరాళం ఇచ్చిన అన్నామలై చెట్టియార్ కుమారుడు రామయ్య చెట్టి అనేటువంటి ఆయన కెనడా నుంచి వచ్చాడు. ఒకసారి కెనడాలో టొరాంటోలో ఆయన పెద్ద ధ్యాన మందిరం కట్టించాడు. ఇంకా కాలిఫోర్నియాలో శాస్తా పర్వతం దగ్గర కూడా ఆయన ధ్యాన మందిరం ఉంది. ఆయన ఒకరోజు వచ్చి, స్వామివారు నేను ఇక్కడ ధ్యానం చేస్తానండి మౌనస్వామి సమాధి ముందు అన్నారు. చెయ్యండి అన్నాను. చేసి వచ్చి నాకు మౌనస్వామి కనిపించారండి. నాకు చిన్నప్పుడు బోన్ టీబీ వస్తే నేను క్రియాయోగ సాధన చేసేవాడిని, మహావతార్ బాబా భక్తుణ్ణి నేను. నాకు కలలో మౌనస్వామి కనిపించి, మహావతార్ బాబా నన్ను పంపించాడు, నీ వ్యాధి కుదర్చమన్నాడు, ఇదిగో నీకో తాయెత్తిస్తున్నాను, అది ధరించు అన్నాడు. కళ చెదిరింది, పక్క మీద తాయెత్తు ఉన్నది. ఆ తాయెత్తు కట్టుకున్నాను, నాకు వ్యాధి తగ్గింది. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను. మీ అనుమతితో అక్కడ ధ్యానం చేస్తే మౌనస్వామి నాకు కనిపించాడు, ఇంకా ఉన్నాడు, ఆయన సిద్ధదేహంతో వస్తున్నాడు అని చెప్పి ఆ రామయ్య చెట్టి చెప్పాడు. అట్లనే అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఎంతోమంది సాధకులు, యోగులు మౌనస్వామిని దర్శిస్తున్నారు. అంతేకాదు, ఎక్కడ మౌనస్వామికి పాదుకలు, మౌనస్వామి పాదుకలు పెట్టి పూజ చేయిస్తూ ఉంటాం ప్రతి చోట. అక్కడికల్లా ఆయన నామావళి చదివినప్పుడల్లా, ఆయనకు పూజ చేసినప్పుడల్లా ఆ మహనీయుడు వస్తూనే ఉన్నాడు, పూజలు అందుకుంటున్నాడు.
మౌనస్వామి కాకుండా ఎందరో మహనీయులు వస్తున్నట్టుగా చెప్తున్నారు. కొంతమంది మహావతార్ బాబాజీని దర్శిస్తున్నారు మౌనస్వామి పాదపూజ అప్పుడు. అలా ఎందరో సిద్ధులు వస్తున్నట్లుగా చెప్తున్నారు. ఆ విశేషాలు ఏమైనా కొద్ది అది విశేషాలు? కూడా ఇతర సిద్ధులు రావటం కూడా ఉన్నది. ఎట్లానంటే ఒకసారి న్యూయార్క్లో మౌనస్వామి పాదుకలకు పూజ జరుగుతున్నది. అక్కడ ఒక భక్తుడు వచ్చాడు, స్వామివారు నాకు మౌనస్వామి పూజ జరుగుతూ ఉంటే మహావతార బాబా వచ్చి కనిపించారండి, ఆయన ఎందుకు వచ్చారు, నేను ఆయన భక్తుణ్ణి, ఆయన దర్శనం కోసం పరితపిస్తున్నాను, ఇవాళ కనిపించారు నాకు అన్నాడు ఆయన. అంటే అప్పుడు చెప్పాను, మౌనస్వామి మహావతార బాబా ఒక భూమికకు చెందినటువంటి వాళ్ళు, సిద్ధపురుషులు వాళ్ళిద్దరూ కూడాను అని రామయ్య చెట్టి యొక్క ఉదాహరణ చెప్పి, రామయ్య చెట్టి కోసం మహావతార బాబా పంపిస్తే మౌనస్వామి వచ్చి అతడికి వ్యాధిని కుదిరిచ్చాడు. అట్లా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం వల్ల ఇవాళ ఆయన వచ్చాడు. మీరు మహావతార బాబా భక్తులు కాబట్టి మిమ్మల్ని అనుగ్రహించేటువంటి సమయం వచ్చింది కాబట్టి మౌనస్వామికి పూజిస్తుంటే ఆయన సంతృప్తి చెంది ఆయన వచ్చి కనిపించాడు. అట్లా అనేక మంది యోగులు సిద్ధపురుషులు రావటం, ఇవాళ కుర్తాళానికి మౌనస్వామిని చూడటానికి ఇవాళ కూడా ఎంతోమంది సిద్ధులు వస్తున్నారు, మహనీయులు వస్తున్నారు, హిమాలయాల నుండి వస్తున్నారు చాలామంది, ఎక్కడెక్కడి నుండో, శ్రీశైలం నుండి, ఉజ్జయిని నుండి యోగులు వస్తున్నారు మౌనస్వామితో ఉన్నటువంటి అనుబంధం వల్ల. కుర్తాళ పీఠాధిపతులుగా ఉన్నటువంటి మీరు సామాన్య ప్రజలకు, అందులోనూ కుర్తాళం రావాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి, కుర్తాళ పీఠానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? కుర్తాళం రండి, హిమాలయము నుండి ఇప్పుడు ఋషుల గాలి వీస్తున్నది, కాళిక భైరవుని తోడ కాశీ నుండి వస్తున్నది, రమ్మని తన సుతులు వేడ రాధ అవతరిస్తున్నది, గురుపీఠము కనుక మీరు కూడా రెండు కుర్తాళము. మహనీయమైనటువంటి గురుపీఠం, సిద్ధగురువైన మౌనస్వామి ఉన్నటువంటి ప్రదేశం ఇది, దేవతలు అవతరించిన ప్రదేశం. ఇక్కడికి వచ్చేటట్లయితే ఇతర చోట్ల తీరని కోరికలు మీకు తీరుతాయి, సాధనలలో ముందుకు వెళ్ళగలుగుతారు, ఆధ్యాత్మిక జీవితంలో వెలుగులు ప్రసాదించేటువంటి పీఠం అది. కనుక అక్కడికి రండి. అందులో ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. 100 సంవత్సరాలు పూర్తయింది. మౌనస్వామి సిద్ధేశ్వరి దేవిని ప్రతిష్ఠించి వచ్చి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని, దేవతల యొక్క అనుగ్రహాన్ని, సిద్ధేశ్వరి యొక్క కరుణను అందరూ పొందుదురుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ. స్వామివారి ద్వారా కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ విశిష్టతను తెలుసుకున్నాం. కాబట్టి భక్తులందరూ కూడాను ఏ విధంగా దేవతల అనుగ్రహం పొందొచ్చో స్వామివారే స్వయంగా చెప్పారు మనకి. అందరూ కూడాను సిద్ధేశ్వరి పీఠానికి వచ్చి పీఠ దేవతల అనుగ్రహం, పీఠ వ్యవస్థాపకుడైనటువంటి మౌనస్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మరిన్ని విశేషాలను స్వామివారి ద్వారా మరొక ప్రశ్నోపనిషత్ కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వామివారు నమస్కారం. నారాయణ నారాయణ.